వెల్కమ్ బ్యాక్. ఎన్టీవీ మార్నింగ్ లైవ్ షోకు పునఃస్వాగతం. టీడీపీ 3 రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం ముగిసింది. అయితే ఇందులో లోకేష్ ఏవైతే కామెంట్స్ చేశారో అవి ప్రధాన వార్తగా మనకు అన్ని పత్రికల్లోనూ వినిపిస్తూ వచ్చింది. అలానే తెలంగాణలో 31 జిల్లాలు ఈ దసరా నుంచే సేవలు కూడా ఆయా జిల్లాల నుంచి ప్రారంభమవుతాయని చెప్పి సీఎం చెప్పారు. ఈ 2 విషయాలపైన ఇవాళ మన చర్చా కార్యక్రమం ఉంటుంది. మనతో ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు నేరెళ్ల శారద గారు, తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, అలానే రాజేంద్ర ప్రసాద్ గారు, టీడీపీ ఎమ్మెల్సీ గారు, అలానే మనతో పాటు జాయిన్ అవుతారు మంద జగన్నాథం గారు, మాజీ ఎంపీ టీఆర్ఎస్ నేత, అలానే జోగి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత, వారు విజయవాడ నుంచి మనతో లైవ్ లో పాల్గొంటున్నారు. అందరికీ స్వాగతం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇవాళ చూసుకుంటే కనుక ప్రధానంగా ఒక వార్త అయితే ప్రతి పత్రికలోనూ వస్తుంది, ప్రతి ఒక్కరి నోట ఈ చర్చ అయితే జరుగుతుంది. కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పారు. అలానే సంక్షేమ నిధిని కూడా భారీగా ఏర్పాటు చేశారు, కార్యకర్తల కోసం ఫిక్స్డ్ చేసి ఆ అమౌంట్ ని కూడా ఇవ్వడం జరుగుతుందని. ఈ వీటితో పాటుగా అనేక కామెంట్స్ కూడా చేశారు. నేను జగన్లా కాకుండా ఉంటాను అని చెప్తూ జగన్ ఎటువంటి సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు, అలానే దుష్ప్రచారం కూడా చేస్తున్నారని చెప్పి ఏంటి లోకేష్ కామెంట్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది లోకేష్ గారు చాలా పరిపక్వతతో, చాలా సమర్థవంతంగా ఆయన ఇన్నాళ్ళు పార్టీలో చేస్తున్నటువంటి పనిని అక్కడ వివరించి చెప్పడం జరిగిందని. ఇది కొత్తగా ఆయన కామెంట్ చేయటం కాదు, చేసి చూపెట్టినాయి. మీరు చెప్పారు 2 అంశాలు. ఒకటి, కార్యకర్తల సంక్షేమం. మీరు మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చూడండి. ఎక్కడైనా మోడల్స్. రాజకీయ పార్టీలు కార్యకర్తలని వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేస్తూ ఉంటారు. నాయకులు కానీ పార్టీలు కానివ్వండి, వాళ్ళ సంక్షేమం కానివ్వండి, వాళ్ళ అభివృద్ధి కానివ్వండి, లేకపోతే వాళ్ళ పదవులు ఇచ్చే విషయంలో కానీ పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టరు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల క్రితం సభ్యత్వాలని 100 రూపాయల కాడికి మాపెట్టి ఆ కార్యకర్తలకు కూడా దానికి ఇన్సూరెన్స్ 2 లక్షలు కల్పించి అలా వచ్చినటువంటి సభ్యత్వాలు 60 లక్షల సభ్యుల ద్వారా వచ్చినటువంటి ఆ 100 రూపాయల నిధిని తీసుకువెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 50 కోట్ల రూపాయలని, దాని మీద వచ్చేటటువంటి ఇంట్రెస్టు, ఇతరత్ర వచ్చేటటువంటి ఆదాయం మొత్తం కలిపి సుమారు ఈ సంవత్సర కాలంలో 15 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలో కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ బాబు ప్రత్యేకంగా ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్ల కార్యకర్తలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రేపు మార్చిలో డిసెంబర్లో రాబోయేటటువంటి సభ్యత్వానికి మీకు ఇంకా దాన్ని 100 కోట్లు చేసి దాన్ని డిపాజిట్ చేస్తే నెలకు 10 కోట్ల కాడికి ఖచ్చితంగా ఖర్చు పెట్టే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సీనియర్ కార్యకర్తలు 83 నుంచి ఉన్న వాళ్ళకి పింఛన్ రూపంలో నెలకు 2000 రూపాయల కాడికి ఇవ్వటం. కార్యకర్తల సంక్షేమం వరకు టీడీపీ చేస్తున్నది నిజంగా అద్భుతంగా ఉంది, కార్యకర్తలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇంకా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు, ఇంకా అనేక కార్యక్రమాలు కూడా జరిగాయి. మంద జగన్నాథ్ గారు, మనం చూసుకుంటే కనుక టీడీపీలో ఎమ్మెల్యేలందరికీ కూడా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది, సీల్డ్ కవర్లో ర్యాంకింగ్స్ ఇచ్చారు. అసలు ఈ ర్యాంకింగ్స్ ఇవ్వటం, పనితీరుని ఎలా ఉన్నదనేది క్యాల్కులేట్ చేయటం, ఈ ర్యాంకింగ్స్ ఇవ్వటం, దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఎమ్మెల్యేల మీద వాళ్ళ పనితీరు మీద మాట్లాడడం వరకు ఓకే, కానీ ఇలా సీల్డ్ కవర్లో ర్యాంకింగ్స్ ఇవ్వటం అది ఎంతవరకు? అంటే గతంలో నేను కూడా టీడీపీలో పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఉంది, ఆ నిరంతరం ప్రజల నుంచి అభిప్రాయం, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇతరత తెప్పించుకున్న తర్వాత ప్రజాప్రతినిధులకు లేదా ఆయన ఎప్పటికప్పుడు లేదా ఆ సమాచారాన్ని డైరెక్ట్గా కూడా ఇండైరెక్ట్గా పాస్ ఆన్ చేసేవారు. మీకు ఇవి అనుకూలంగా ఉన్నాయి, ఇవి ప్రతికూలంగా ఉన్నాయి, వెల్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ప్రజాక్షేత్రంలో తిరిగి టెస్ట్కి పరీక్షకి హాజరు కావాలి ప్రజాప్రతినిధులు. ఎవరనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ తీరు ప్రవర్తన సరళిని బట్టేసి ప్రజలు యాక్సెప్ట్ చేస్తుంటారు, రిజెక్ట్ చేస్తుంటారు. సో దానిలో భాగంగానే నిన్న ఇది ఒక కొత్త వరడు అనుకుందాం. సీల్డ్ కవర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ డైరెక్ట్గా అందరు ఉన్నప్పుడు చెప్పి మీరు ఇట్లా అనడం కన్నా కాస్త న్యూనత భాగంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అలాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాని కొత్త వరడులో నేను అనుకుంటాను అది సహజంగా ఈ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలకు బాగా సహకరించాలి. దాన్ని పాజిటివ్ వేలో తీసుకునే వాళ్ళైతే, నెగిటివ్ వేలో తీసుకునే అన్న వాళ్ళకి దాన్ని ఎవరేం చేయలేము మనం. సో ఈ ప్రతి పార్టీకి సమాచారం ఉంటుంది, కానీ కొన్ని పార్టీలు డైరెక్ట్గా పాస్ ఆన్ చేస్తారు, కొన్ని మంది చేయరు అన్నమాట. దాంట్లో మరి ఒక కొత్త విధానం అనుకోవాలి. ఇప్పుడు మా పార్టీలో కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇది చేస్తూ వాళ్ళకు లోపల చెప్తూ ఉంటారు. టీఆర్ఎస్లో కూడా సరే ఇండైరెక్ట్గా ఏదో విధంగా చెప్తూ ఉంటారు.
అది ఆకలింపు చేసుకొని సరి చేసుకుంటే మంచి, లేనప్పుడు లేదా పార్టీలు కూడా డెఫినెట్గా ఇతనికి ప్రజా వ్యతిరేకత ఉంది అన్నప్పుడు టికెట్ ఇచ్చి ఒక సీట్ని అయితే అంటే పోగొట్టుకోలేం కదా. ఇది ఒక మంచి పరిణామం అనాలి. రీకాల్ సిస్టమ్ అని చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. ఆ రీకాల్ సిస్టమ్ కన్నా ఏవైతే ప్రజాప్రతినిధులకు నెగిటివ్ ఉందో, ప్రజల నుంచి వ్యతిరేకత ఉందో వాళ్ళ పార్టీ వదులుకోవడానికి ఒక సంకేతం లాంటిది ఇది. దాన్ని నిజంగా కూడా ఎమ్మెల్యేలకు వీళ్ళకి బాగా ఉపకరిస్తుంది ఇది. ఓకే, ఇక మనతో విజయవాడ నుంచి జాయిన్ అయ్యారు జోగి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. నిన్నటితో నిన్నటితో 3 రోజుల శిక్షణ తరగతులు ముగిసాయి టీడీపీలో. అయితే దానిలో లోకేష్ కామెంట్స్ ప్రధానంగా చర్చనీయాంశంగా కనిపిస్తున్నాయి. నాన్నతో నాకు విభేదాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అలానే జగన్ లా నేను తండ్రికి తలవంపులు తెచ్చేవాడిని కాదు అంటూ లోకేష్ కామెంట్ చేయడం జరిగింది. అసలు అంటే ఎందుకు ఈ వార్త రావడానికి కారణం ఏంటంటారు? వరప్రసాద్ గారు, ఒకసారి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీకు చెప్తాను. లోకేష్ గారు కామెంట్ చేశారంటే అసలు లోకేష్ గారు ఆ 2 రోజుల శిక్షణ తరగతులకు ఎందుకు రాలేదో మాకు తెలియదు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదని అడిగాడో తెలియదు, లేకపోతే ఏదైనా వాటాల దగ్గర వాళ్ళ నాన్నకి ఆయనకి గొడవలు వచ్చినాయో. ఎవరు కామెంట్ చేశారు, ఎవరు రాశారు అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ 3 రోజుల శిక్షణా తరగతుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే కావాలా? ఒకటి ఆలోచన చేసుకోండి. వాళ్ళ పార్టీ వాళ్ళ విధానాలు అసలు ఏం చేయాలి ఏంటి ఇది చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇది ఏమైనా కామెంట్ చేయడానికి అదేమన్నా సందర్భం అంటారా? అసలు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం లోక జ్ఞానం కూడా తెలియకపోతే ఎట్లాగండి? ఆ లోక జ్ఞానం నేర్పనండి ముందు. ఇప్పుడు అతనికి జాతీయ అధ్యక్షుడిగా ఏదో ఇచ్చారు బాధ్యతలు. ఆ బాధ్యతలు ఇచ్చేటప్పుడు లోక జ్ఞానం కొంచెం నేర్పి పార్టీ బరువు బాధ్యతలు అప్పచెప్తే సరిపోద్ది. దోచుకోవటం, దాచుకోవటం, లేకపోతే ఆ దోచుకున్న డబ్బుల్లో ఏదో 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇది కాదండి. ఈ రోజున అసలు మీరు ఎందుకు శిక్షణా తరగతులు పెట్టారు? మీరు శిక్షణా తరగతులు పెట్టడానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి ఈ 3 రోజులుగా రాజకీయంగా తెలివిగల వాళ్ళు ఆలోచిస్తే, ఈ 3 రోజుల్లో మీరు శిక్షణా తరగతులు పెట్టడానికి కారణం సమన్వయం. సమన్వయం అంటే ఏంటి? గ్రూపులు, గొడవలు, కొట్టుకోవటం. అంటే కొంతమంది మా పార్టీ నుంచి మీరు తీసుకెళ్లారు, ఆ 20 నియోజకవర్గాల్లో గ్రూపులు గందరగోళం కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసి వాళ్ళ మధ్య ఒక భరోసా, డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కొట్టుకో అవసరం లేదని చెప్పేసి సీఎం గారు చెప్తూ ఉన్నారు కదా. అవన్నీ మనం చూస్తా ఉన్నాం కదా. ఇవాళ మీరు సీల్డ్ కవర్లో ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? మీరు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా ఉంది, మా పనితీరు బాగా ఉంది, మమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారన్నప్పుడు ఇంతకు ముందు 2-3 సార్లు మీరు ఎమ్మెల్యేల పనితీరు మీద జిల్లాల్లో ఎమ్మెల్యే ఈ విధంగా గ్రేడ్ లో ఉన్నాడు, ఈ గ్రేడ్ లో ఉన్నాడు అని మీరు చెప్పారు. మళ్ళీ చెప్పారా? బహిర్గతం చెప్పారా? ఈ రోజున మీరు చెప్పటానికి చేయటానికి ఏమీ లేదు అక్కడ. ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంటుందండి? ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారా? ఈ రోజు ప్రభుత్వంలో పరిపాలన సాగుతా ఉందా? ఏమి సాగుతుందని మీరు మీరు చెప్పిన వాగ్దానాలు మా ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండారు. మా ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండారు. నెరవేర్చుకున్నారా? వద్దాం ఒకటి మరి చెప్పేది ఏంటంటే, ప్రసాద్ గారు, జోగి రమేష్ గారు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. అసలు ఏం జరిగింది, మనం ఏం మాట్లాడాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే కుదరదు కదా. పబ్లిక్ ముందు నిలబడినప్పుడు, లైవ్ లో ఉన్నప్పుడు. రమేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడుతున్నారు. ఒకటే బ్రదర్ జోగి, విషయ పరిజ్ఞానం కూడా మీరు పెంచుకోవాలి. అసలు అక్కడ ఏం జరిగింది, దానిపైన మనం ఏం మాట్లాడాలి, ఏం విశ్లేషించాలి అనేది కూడా కొంచెం ఆ విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. సరే, మాకు లోక జ్ఞానం ఉందా లేదా, మేము చేసే చర్యలను బట్టి మా లోకేష్ బాబు సమర్థత ఏంటనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ కార్యకర్తలను ఆదుకుంటాం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలోనే. చిన్న మాట చాలు. ఇదిగో ఇన్ని మాటలు వద్దు. అరే బ్రదర్ జోగి, ఇన్ని మాటలు వద్దు. ఇన్ని మాటలు వద్దు. నేను జగన్మోహన్ రెడ్డి లాగా మా నాన్నకి తల వంపులు తీసుకురాను. ఒకే ఒక్కటి సింపుల్ వర్డ్,
ఇక అంతే, దాంతోనే అర్థమైపోయింది అది లోకేష్ యొక్క వ్యక్తిత్వం ఏంటి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా భ్రష్టు పట్టించేసి ఇనబా మనకు నో క్రాస్ టాకింగ్. ప్లీజ్ జోగి జోగి నువ్వు చెప్పింది ఉన్నా కదా, జవాబు విను కొడుకుగా జోగి. ఆయన వెంట నేర్చుకోవాలి. ఇదిగో విను జోగి, జగన్ గురించి ఇద్దరు గురించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు బ్రదర్ వినవే, నువ్వు ఎంత నేర్చుకోవాలి రమేష్. మరి అరే వద్దాం, 1 by 1 చర్చించుకుందాం. నువ్వు చెప్పినట్లు నేను జవాబు చెప్తా, నేను జవాబు చెప్తా విను. ప్రసాద్ గారు, ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా జైల్లో పెట్టించేవాడు జగన్ చేసినటువంటి అవినీతి అక్రమాల వలన. వైఎస్ రాజశేఖర రెడ్డి మొత్తం వేసినటువంటి 14 FIR లో A1 ముద్దాయి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరి వల్ల వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వల్ల. అందుకని చెప్పింది ఏంటో నేర్చుకోవాలని. ప్లీజ్ కంట్రోల్ వినండి. మీకు పక్కమిటి ఆంధ్రాలో ఉంది, తెలంగాణ ఉంది. వినబ్బా, అరే ఎవరు వెళ్ళొచ్చారు? అరే నువ్వు వెళ్ళొచ్చినాడు, నువ్వు మాకు చెప్తావు ఏంటబ్బా? 18 నెలలు జైల్లో ఉన్నాడు, నువ్వు చెప్తావు. మేము చెప్పేది ఇక్కడ మీకు అక్కడ సింహాలు, పులులు అన్ని జైల్లో ఉంటాయి, బోన్లో ఉంటాయి. అందుకని మేవాడు కూడా బోన్లో ఉంటాడు. మేము మనుషులు అబ్బా, మేము సింహాలు పులులు కాదు. మేము మనుషులు పీక్కి తినే, మనుషులు చంపేసే సింహాలు పులులు కాదు. మంచి మనుషులు, మానవత్వం ఉండేటువంటి మనుషులు. అట్లా క్రాస్ టాక్ చేస్తే మాట్లాడాలి ప్లీజ్. మీరు కంట్రోల్ జోగి. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడావు బెదరు, నువ్వు మాట్లాడు నేను కాదంట్లా. నువ్వు మాట్లాడావు కదా ఎంతసేపు, జవాబు విను. ఇక్కడ లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు 2 రాష్ట్రాల్లో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే వాళ్ళ చిన్నాన్నతో రాజీనామా చేయించేసి ఆయన ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోద్దామని ఎంత ఆత్రపడ్డాడు. ఆ ఎపిసోడ్ అంతా మనకి తెలుసు. సోనియా గాంధీ ముట్టికాయలు వేసేపటికి వెనక రావటం జరిగింది. జోగి నువ్వు ఎన్నో అది వాళ్ళ కుటుంబ విషయాలు మనకెందుకు, నువ్వు పబ్లిక్ విషయాలు మాట్లాడదాం. నో ప్రైవేట్ ఇష్యూస్, ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్. 2 మీకు తెలంగాణ, ఆంధ్రాలో మాట్లాడు. ఏం మాట్లాడతావు? మాట్లాడు, నీ ఇష్టం. నీ నోటి ఇదంతా దొరదంతా తీర్చేసుకో, మాట్లాడు. ఇంకేంటి చెప్పు. అంటే బాంబులు పెట్టి రాయలసీమలో మత విద్వేషాలు పెట్టి హైదరాబాద్ లో ప్రజలను చంపారాబా. మీరు చాలా మంచోళ్ళు. మీకు ఇక్కడ తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉందండి. తెలంగాణలో చూడండి, ప్రభుత్వం ఏర్పడంగానే కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయికి మంత్రి పదవి ఇచ్చాడు, కేటీఆర్కి. హరీష్ రావుకి మంత్రి పదవి ఇచ్చాడు, వాళ్ళ అమ్మాయికి ఎంపీ ఇచ్చాడు. కానీ లోకేష్ అధికారం వచ్చి 2.5 కూడా ఏ మాత్రం కూడా తొందరపడ్డం లేదు, ఆత్రపడ్డం లేదు. ఈయన పార్టీకి సర్వీస్ చేసి నేను పాజిటివ్ వేలో చెప్పాను. ఇప్పుడు వాళ్ళు అమెరికా నుంచి ఆయన వచ్చారు, తండ్రికి తోడుగా, అసందర్భం అది. ఇక్కడ లోకేష్ లాస్ట్ 15 years నుంచి, 15 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాడు. అయినా పదవి కోసం ఏ రోజు ఆశించలేదండి. చిన్న అవినీతి మార్క చూపెట్టండి. వీళ్ళు 11 కేసుల్లో FIR లో A1 ముద్దాయిలు, 420 ముద్దాయిలు 18 నెలలు జైల్లో ఉండారు. వీళ్ళు
సిబిఐ 42,000 కోట్లు అవినీతి చేశాడని నిర్ధారించింది. ఈడీ సుమారు 10,000 కోట్లు జప్తు చేసింది. ఈడీ చెప్పడం నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే మనం ర్యాంకింగ్ల గురించి ఏదో అవాకులు చవాకులు పేర్లాడు. ర్యాంకింగ్లు చేయటం అనేది ఒక మంచి సంప్రదాయం అండి. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, వేర్ వీఆర్ అనేది తెలుసుకోవటం మంచి సంప్రదాయం. మీకు గతంలో ఇది కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండేదండి. మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి. కమ్యూనిస్ట్ పార్టీలు ఆత్మ విమర్శ లేకపోతే ఆత్మ పరిశీలన అనేది చేసుకుని ఒక కూర్చుని నాయకులందరూ, ప్రభుత్వం ఉండా లేకపోయినా నాయకులందరూ కూర్చుని మనం ఇప్పటివరకు ఏం చేసాం, దాని యొక్క ఫలితాలు ఏంటి, మనం మంచి జరిగిందా చెడు జరిగిందా, మనకు మంచి పేరు వచ్చిందా చెడు పేరు వచ్చిందా, భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలా మంచి కార్యక్రమాలు చేసుకోవాలి అనేది కమ్యూనిస్టు పార్టీలు అలా ఆత్మ విమర్శ చేసుకుని అదే సిస్టాన్ని ప్రజాభిప్రాయం సేకరించి సర్వేల ద్వారా ఇదొక ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన, ఆత్మశుద్ధి చేసుకుంటాం. మళ్ళీ భవిష్యత్తు కార్యక్రమాలకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల మన్ననలో పొందాలనేటటువంటి ఒక ప్రయత్నం మంచిదా. ఈ రాష్ట్రాన్ని ఎలా దోషేద్దాం, పంచభూతాలని ఎలా ఆక్రమించుదాం, ఇటువంటి ఆలోచన లేవే మా లోకేష్ బాబుకి, మా చంద్రబాబు నాయుడుకి, మా ఎమ్మెల్యేలకి, మా ఎంపీలకి. దాన్ని దాన్ని అభినందించాలి. ఆ కార్యక్రమాన్ని అభినందించాలి. దాన్ని అభినందించకుండా మీరు దాని మీద బురద జల్లే కార్యక్రమాలు చేయటం అంటే అంతకంటే సిగ్గుచేటు ఏమి ఉండదు. వాళ్ళు అవినీతి చేశారని ప్రతి దాంట్లో మేము అవినీతి చేస్తున్నాం అనేది దానికి కూడా ఈయనేదో ఇసుక అంటున్నాడు. ఇసుక ఎవరో ఒకళ్ళు ఇద్దరు మా ఎమ్మెల్యేలు కక్కుర్తిపడి ఉండొచ్చు. మా చంద్రబాబు నాయుడు ఆన్ ది ఫ్లోర్, ఇదిగా నువ్వు ఆన్ ది ఫ్లోర్ మీటింగ్ లోనే తీవ్రంగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు ఇసుక జోలికి వెళితే మర్యాదగా ఉండదు, మీ మీద చర్యలు తీసుకుంటా, అవినీతికి దూరంగా ఉండండి, మీ కుటుంబ సభ్యులను కూడా మీ పరిపాలనలో దూరంగా ఉండండి, ప్రజలకు దగ్గరగా ఉండండి, రోజు ప్రజల్లో తిరగండి. ఇంత స్పష్టంగా చెప్పే నాయకుడు ఎవరన్నా ఉన్నాడా? మీ వైఎస్ రాజశేఖర రెడ్డి దోసేయమని చెప్పాడు. దోసేయండి, ఆక్రమించండి, మీరు ఎక్కడికెక్కడ తెగనం వేసేయండి, భూములు ఆక్రమించండి, కాంట్రాక్టులు పట్టండి అని చెప్పింది మీ నాయకుడు. మా నాయకుడు ఇసుక జోలికి వెళ్తే ఖబర్దార్, మీరు ఎమ్మెల్యేలా ఉండి ఎవరైనా సరే నేను సహించనని వార్నింగ్ ఇచ్చినటువంటి దమ్ము కలిగినటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏందా పోలికలు తెస్తావు? అందుకని నీతి నిజాయితీలతో నువ్వు 33 కేసులు వేసినా, 24 కమిషన్లు వేసినా, 29 కమిటీలు వేసినా ఏసెత్తి నిరూపించలేకపోయావు. ఏం మాట్లాడతావు నువ్వు? అవినీతి అక్రమాల పార్టీ నీది. రమేష్ గారు, మనతో పాటు చర్చలో నేరాల సారథి గారు కూడా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు. మేడం, మీరు చూశారు మొత్తం అంటే టీడీపీ శిక్షణ తరగతులు అయితే 3 రోజుల పాటు జరిగాయి. అందులో అనేక విషయాలు వచ్చాయి. అందులో ఈ సంక్షేమం కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం అద్భుతంగా చాలా కార్యక్రమాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఇలాంటివన్నీ కూడా ఎంతవరకు పార్టీకి ఉపయోగకరంగా ఉంటాయండి? చర్చ ర్యాంకింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే అది కాస్త అవినీతి వైపు వెళ్ళిపోతా ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ డైవర్ట్ చేసి మనం ర్యాంకింగ్ కే వద్దాము. చెప్పండి. ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వార్డు మెంబర్ దగ్గర నుండి మొదలు పెట్టుకుని ఎంపీ వరకు గెలిచిన తర్వాత ప్రజలు అనే వాళ్ళు ర్యాంకింగ్ అనేది చేస్తారు. అది కాకపోతే ర్యాంకింగ్ అనే ఒక పేరు పెట్టుకోకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, వాళ్లకు సంబంధించినటువంటి నిధులను ఎంతవరకు వాళ్ళు ఉపయోగకరంగా ఖర్చు పెట్టగలిగారు అనే అంశాలను తీసుకొని ప్రజలు వాళ్ళకు ర్యాంకింగ్ ఇస్తారు. నెక్స్ట్ మనము వీరిని మళ్ళీ ఎన్నుకోవడానికి ఆస్కారం ఉందా లేదా అనేది. దానిని వీళ్ళు పార్టీ పరంగా తీసుకోవడము అది మంచి ఉద్దేశమే. కాకపోతే ఏంటంటే పర్సనల్ గా వాళ్ళ ఒపీనియన్ ని కాకుండా ప్రజల ఒపీనియన్ ని బేస్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రోత్సాహకంగా కూడా మీకు బాగుంది, మీకు బాగాలేదు అని చెప్తే తీసుకొని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీంతో పాటుగా మీరు ఇంకో మాట అన్నారు, కార్యకర్తల సంక్షేమం గురించి కూడా దృష్టి పెట్టారు అని. అయితే మేము ఒకటే మాట అంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున, కార్యకర్తల సంక్షేమంతో పాటుగా ప్రజల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే గతంలో మనం చూసాము రైతులు ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యారో టీడీపీ పాలనలో. అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లను కూడా తొక్కించినటువంటి విషయాలు కూడా ఇప్పటికీ మనం మర్చిపోలేకపోతున్నాం. కాబట్టి ఈక్వల్ గా ప్రజా సంక్షేమంలో పార్టీ క్యాడర్ ని అండ్ ప్రజలను ఈక్వల్ గా చూసుకుంటే
టీడీపీకి పాలనకు మంచిదే. ర్యాంకింగ్ అనేది చెడు అనేది కాదు. నేను చెప్పినట్టుగా ప్రజలు నుండి ర్యాంకింగ్ అనేది వస్తే డెఫినెట్ గా వాళ్ళు ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్ళాలా వద్దా అనేది కూడా ఒక నిర్ణయం చేయబడుతుంది. ఓకే మేడం, ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్ అలానే లోకేష్ కామెంట్స్ ఇవి కాకుండా తెలంగాణ లో 31 కొత్త జిల్లాలు దసరా నుంచి సేవలను కూడా ప్రారంభించనున్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఈ విషయాలపై చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మార్నింగ్ లైవ్ షోకి పునఃస్వాగతం. జగన్నాథం గారు, చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. దానిది ఏమో దసరా నుంచి పూర్తిగా అక్కడి నుంచి పరిపాలన మొదలవ్వాలి, అక్కడి నుంచి సేవలు కూడా మొదలవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు అంటే ఇప్పటికి కూడా ఇంకా చాలా వినిపిస్తున్నాయి. ఇంకా ఆ డిమాండ్స్ అని ఈ డిమాండ్స్ అని చాలా మండలాలు, రెవెన్యూ మండలాలు వీటన్నిటి గురించి వినిపిస్తుంది. ప్రజలు ఆశించడం తప్పు లేదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఒక పెద్ద ఆఫీస్ వస్తారంటే సౌకర్యంగా ఉంటుంది, డిస్టెన్స్ రెడ్యూస్ అవుతుంది అని అనుకుంటారు. కాకపోతే ప్రభుత్వాలు ఒకటి భౌగోళిక స్వరూపం చూడాలి, రెండోది పరిపాలనా సౌలభ్యాలు చూడాలి. ఇప్పుడు నేను చెప్పాలంటే మా నేటివ్ ప్లేస్ వాళ్ళు వచ్చారు, విలేజ్ వాళ్ళు వచ్చి సార్ అందరూ అడుగుతారు మనం ఎందుకు మండలు అడగొద్దు అన్నారు. నేను ఏముందని మన ఊళ్ళో చెప్పండి, ఇట్లా కాదు సహేతుకంగా ఉండాలి మీరు అడగటానికి అని చెప్పాం. దానికి ఆధారంగానే ఒక గ్రేట్ గుణం ఏదంటే ముందు అందరూ అనుకున్నారు 27కి చేసేసి అయిపోయింది తీసేసి ఆయన గట్టిగా చెప్పేశారు అనుకున్నారు. అప్పుడే చెప్పారు ఆయన, మేము భేషజాలకు వెళ్ళము. కేసీఆర్ గారు చెప్పిన ప్రజాభిష్టానికి అనుగుణంగా లేదా మేము వివిధ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటాం, దానికి అనుగుణంగా లేదా కావాల్సినంటే ఇంకా కొన్ని జిల్లాలు ఇంక్రీజ్ చేస్తాం, మండలాలు ఇంక్రీజ్ చేస్తాం. ఈ నేపథ్యంలో మీరడిగిన ప్రశ్నలో ప్రజల డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఏ డిమాండ్స్ అయితే సాహిత్యంగా వాటన్నిటిని చేసి ఇప్పుడు గద్వాల్ కానీ తర్వాత సిరిసిల్ల కానీ జనగాం కానీ ఇంకో ఈ 4 జిల్లాలు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మండలాలు కూడా ఇంక్రీజ్, కొన్ని రెవెన్యూ డివిజన్లు కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ చాలా కాలం డిమాండ్ ఉండింది, అది అక్కడ ఉన్న ప్రజల అమౌంట్ బట్టి చేయడం. అయితే ఇటువంటి ప్రక్రియ చేసేటప్పుడు ఏంటంటే 100కి 100% అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు కూడా డిమాండ్స్ పెడతారు, మాది కావాలని చెప్తారు. కాకపోతే అక్కడ ఉన్న గైడ్ లైన్స్కి అనుగుణంగా లేదా ప్రజలకు సౌలభ్యంగా విధంగా చూసుకొని చెప్పి చేయడం జరుగుతుంది. అది ఇదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతున్న వాటిలో అన్నిటినీ చాలా మట్టుగా స్క్రీన్లో చేసేసి దసరా చెట్టు ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. అది మాది ఎలక్షన్లో మేము ఇచ్చిన వాగ్దానం. అది జిల్లాల పునర్విభజన తీసుకొస్తాం, పరిపాలనను ప్రజల దగ్గర తీసుకొస్తామని చెప్పేసి. ఒకప్పుడు మండలాలకు ముందు ఎన్టీఆర్ గారు అప్పుడంతా 300 తహసీల్ ఆఫీసులో ఎన్నో ఉండేవి, చాలా అవస్థలు పడేవాళ్ళు. కానీ 3 అంతలు చేశాడు, 12 అంటే 4 అంతలు పెంచేసి లేదా. ఆ తర్వాత మండలాలు వచ్చిన తర్వాత ఎంత సౌలభ్యంగా ఉండింది ప్రజలకంతా. 30 కిలోమీటర్ల దూరంలో వెళ్ళేసి తెచ్చుకో, అప్పుడు 70-80 కిలోమీటర్ల తాలూకాకి వెళ్ళాలంటే. ఈ విధంగా వికేంద్రించి అధికారాన్ని వికేంద్రించి అడ్మినిస్ట్రేషన్ ప్రజల దగ్గర తీసుకుపోవడం దాంట్లో ఉద్దేశంగానే. సరే రాజకీయ కోణంలో చాలా విమర్శలు చేస్తూ ఉంటారు, సాహిత్యంగా లేదంటారు. చెప్పండి అంటే మళ్ళీ చెప్పారు సాహిత్యం అంటే ఏంటి నిర్వచనం చెప్పండి అని చెప్పారు. ఒక గైడ్ లైన్ ప్రకారం ఈనాడు అధికారుల నుంచి విశాల సమాచారం తెప్పించుకున్న తర్వాత ఒక డ్రాఫ్ట్ పేపర్ కూడా ఇచ్చాం మేము. డ్రాఫ్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలకు సంబంధించి ఆర్డీఓ ఆఫీసుల్లో జేసీ గారు స్వయాన లేదా జేసీ లెవెల్ అధికారి వెళ్ళేసి లేదా ప్రజాప్రయం సేకరణ జరిగింది. దాని మీద నుంచి దాని మీద చేసాం. కాకపోతే ఏంటంటే అందరినీ తృప్తిపరచలేము. నోటికి ఏ ప్రక్రియ అయినా కానీ కొత్త ప్రక్రియ వచ్చినప్పుడు 100% తృప్తిపరచడం కష్టమే. అక్కడ కూడా చిన్నవి పొరపాట్లు జరగడానికి ఆస్కారం ఉంటాయి. అవి పెద్దగా ప్రజల మీద ప్రభావం లేకుండా చూసుకోవలసిన బాధ్యత గవర్నమెంట్. ఆ విధంగా చేశాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దగ్గర సర్దు మణిగింది. 1-2 చిన్న ఉంటాయి, దాన్ని సర్దుకుంటారు. మీరేమంటారు అంటే విహెచ్ లాంటి సీనియర్ నేతలు కూడా విభజన అశాస్త్రీయంగా జరిగింది అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడూ ఒకే మాట చెప్పామండి. మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వం సరి అయిన నిర్ణయం కనుక తీసుకుంటే తప్పకుండా మేము వారికి సపోర్ట్ చేస్తాము, అది అమలయ్యే విధంగా కూడా మేము వారి వెంట ఉంటాము అనే మాట చెప్పిన మాట మీకు తెలిసిందే. కొత్త జిల్లాలు వస్తున్నాయి అన్నప్పుడు కూడా మేము స్వాగతించాము. కానీ ఒక మాట చెప్పాము, కొన్ని విధి విధానాలు ఉండాలి, శాస్త్రీయత ఉండాలి అని కొన్ని పారామీటర్స్ని పెట్టుకొని కనుక మనం జిల్లాలను ఏర్పాటు చేస్తే అది అన్ని రకాలుగా అభివృద్ధికి లోకి వెళ్ళడానికి సాధ్యం అవుతుంది అనే మాటను ముందు నుండి కూడా చెప్తూ వచ్చాము.
తీసుకొచ్చాం. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే పిల్లలు కదా నాన్న దగ్గరికి వచ్చి నాన్న చాక్లెట్ ఇవ్వు అనగానే తలా ఒక చాక్లెట్ పంచి పెట్టినట్టుగా జిల్లాలను పంచే విధానం జరుగుతా ఉన్నది ఇక్కడ. అది సరి అయినటువంటి విధానం కాదు. గద్వాల విషయం జనగామ విషయం వేరు, వాటితోని మనం మిగతా వాటిని కంపేర్ చేయడానికి లేదు. అది తర్వాత ఇంకొక విషయం అండి, మీరేమంటున్నారు? అందరం ఒకటే మాట చెప్పాము, పరిపాలన సౌలభ్యం కోసం కానివ్వండి, మీరు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే చేయండి, మేము కూడా సహకరిస్తామని చెప్పి. కానీ ఇంకొక మాట ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వంలోకి వచ్చి 2-2.5 సంవత్సరాలు అయింది. అయినప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా జిల్లాలను అభివృద్ధి చేయండి అని ఎవరు ఆపలేదే, ఎవరు అడ్డుపడలేదే. జిల్లా అభివృద్ధి జరగాలి అంటే ఏంటి ముందుగా చేయాల్సింది? అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలను మీరు అభివృద్ధిలోకి అంటే స్ట్రాంగ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసి ఆ జిల్లాని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉండింది. కానీ ఇవాళ ఏమైపోయింది, పంచాయతీరాజ్ అనేది అసలు నిర్వీర్యం అయిపోయింది. సర్పంచులకు రావాల్సినటువంటి తలసరి గ్రాంట్లు కానివ్వండి, ఎస్ఎఫ్సీలు కానివ్వండి, ప్రతిదీ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ? అంతకుముందు గత ప్రభుత్వంలో సర్పంచులకు అన్ని రకాల నిధులు వచ్చేటివి, ఇప్పుడు అసలు ఏమీ రాకుండా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నారు. జిల్లా అభివృద్ధి చేయడము అంటే కేవలము ఉన్న జిల్లాలను 4 5 పెంచడం కాదు. అక్కడ గ్రాంట్ ఇవ్వడం ఒక భాగంలో అయితే, అక్కడ సరిపడా సిబ్బందిని కూడా ఇవ్వడం అనేది ఇంకొక భాగం. ఆ రకంగా అయితేనే ప్రజలకు చేరువలో ఉంటుంది, ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే పరిపాలనకు సంబంధించినవి ఉంటాయో అది చేరుకోగలుగుతుంది. అంతే తప్పించి ఊరికి జిల్లాలు పెంచి వాటిని సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏంది అనేది ఇంకొక ప్రశ్న మాది. మీరు మహారాష్ట్ర ఒప్పందం చేసుకొని వస్తారు, కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు చేస్తా అంటారు. జిల్లాలు ఇచ్చాం కదా అని కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు చేసుకుంటా అంటాం. మేమేమంటున్నాము, మీ బాధ్యతలో భాగంగా మీరు జిల్లాలు ఇచ్చారు, దానికి సంబంధించి సంబరాలు చేసుకొని డబ్బుని వృధా చేయకండి. అది ప్రజా డబ్బు. ఆ డబ్బుని ఏ రకంగా అంగన్వాడీ వర్కర్లు, విఆర్ఏలు చాలా మంది ఇవాళ ధర్నాలలో కూర్చొని ఉన్నారు, వాళ్ళకు సరి అయినటువంటి వేతనాలు లేవని చెప్పి. ఈ డబ్బుని కాస్త వాళ్ళ కోసము వెచ్చించండి మీరు, అంతేగాని సంబరాలని చెప్పి అనవసరమైనటువంటి ప్రజాధనాన్ని వృధా చేయకండి అనేది ఒక అపీల్ చేస్తా ఉన్నాం. శారద గారు కొన్ని విషయాలు తెలిసినట్టున్నాయి, ప్రసాద్ కొన్ని విషయాలు తెలిసినట్టున్నాయి. సర్పంచ్లకు వచ్చే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఈనాడు సర్పంచ్ జెడ్పీకి రావట్లేదు, నిధులన్నీ విలేజ్కే వెళ్తా ఉన్నాయి. ఆ మార్పు మీరు గమనించినట్టు, మీరు రాజ్యాంగంలో చేసిన మార్పు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా డైరెక్ట్గా ఇప్పుడు 73, 74 ఎవరమ్మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అమెండ్మెంట్స్, మరి దాన్ని అమలు పరచవలసిన బాధ్యత ఎవరి మీద ఉండింది? అది కాలేదంటే మీ మీదే కదా, మీరే తెలియదు కదా, మీరే ఉన్నారు కదా అధికారంలో. వినండి శారద గారు, మీరు చెప్పింది నేను విన్నాను, ప్రజలు విన్నారు, నేను చెప్పింది మీరు వినండి, ప్రజలు కూడా వినండి. తర్వాత మీకు బహుశా అవగాహన లేనట్టుంది. ఇప్పుడు నిధులన్నీ లేదా జెడ్పీ కూడా, జెడ్పీ సున్నా, ఇప్పుడు ఏం పెద్దగా నిధులు లేదు. గతంలో ఏం చేసేవాళ్ళంటే మొత్తం జిల్లా పరిషత్కి ఇచ్చేవాళ్ళం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ అన్ని, వాటి ద్వారా 10th ఫైనాన్స్ కానీ ఈ ఫైనాన్స్ కానీ వీటన్నిటిని వస్తే అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. మండలానికి, తర్వాత గ్రామానికి, జెడ్పీకి ఎంత 30% జెడ్పీకి పెట్టుకుని 50% మండల లెవెల్, తగ్గిన 20%, 50% విలేజ్ లెవెల్, 20% మండల లెవెల్లో పెట్టేవాళ్ళం. ఆ వ్యవస్థ మారిపోయిందంటే అన్ని స్కీమ్స్ అన్ని విలేజెస్కి సర్పంచ్లకి డైరెక్ట్గా వెళ్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం చేయించిన చట్టం అమ్మా, మేం కాదు, అది నిధులు తెలంగాణకు సంబంధించినంత వరకు సర్పంచులకు రావాల్సిన నిధులు 14th ఫైనాన్స్ ఇంతవరకు రాలేదు, తలసరి గ్రాంట్ ఇంతవరకు రాలేదు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి అసలు అక్కడ వసూలు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కట్టాల్సినటువంటి బకాయిలను కూడా కట్టాల్సిందిగా వాళ్ళ పైన తీసుకొచ్చారు. అది మీ కాంగ్రెస్ పార్టీ, మీ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాడమ్మా విద్యుత్ బకాయిలు, విద్యుత్ బిల్లులు కట్టమని. గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీలు అయినప్పుడు వాళ్ళకి కట్టే అటువంటి పరిస్థితులు వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే చెప్తున్నానండి, మీరు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇంతకు ముందు కట్టేటివన్నీ కూడా ఇప్పుడు కట్టండి అంటే అసలు ఏం చేస్తారు? చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి 14th ఫైనాన్స్ ఇప్పటి వరకు రాలేదు, తలసరి గ్రాంట్ అనేది ఇప్పటి వరకు రాలేదు. గ్రామ సర్పంచ్ ఒకసారి పిలుచుకొని మాట్లాడితే అసలు వాస్తవాలు తెలుస్తాయి. 14th ఫైనాన్స్ ఫండ్ బాగా వచ్చింది, మామూలుగా కాదు. గతంలో 3000 మీ రాష్ట్రంలో వచ్చింది కావచ్చు, తెలంగాణకు సంబంధించిన చాలా ఇబ్బందుల పాలవుతాం. స్టేట్ గవర్నమెంట్లు కూడా ఆపలేవు అమ్మాయి. ఉమ్మడి రాష్ట్రంలో 3600 కోట్లు వస్తే ఇవాళ
రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రాకి 8,600 కోట్లు వస్తుంది, తెలంగాణకి సుమారు 5,300 కోట్లు ఎంత వస్తుంది, మ్యాక్సిమం వస్తాయి. కాకపోతే ఆ నిధులన్నీ గ్రామ పంచాయతీలకు ఇచ్చేస్తున్నారు, అలాగే మండల పరిషత్లు, జిల్లా పరిషత్ డైరెక్ట్ గా వెళ్తున్నాయి, ఎవరు ఆపేది లేదు. సరే, ఒక అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడవాలంటే మంచి కార్యక్రమం అండి అది. కాకపోతే దానికి ముందు స్థానిక ప్రభుత్వాలు బలపరచాలి, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని బలోపేతం చేయాలి. తెలంగాణలో మట్టుకు ఆ దిశగా నడుస్తున్నట్టు అనిపించట్లేదు. ఆ చట్టాలని అమలుపరిచి మీరు ప్రకటించిన గౌరవ వేతనం ఈ రోజు వరకు ఇవాళ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి 10 నెలది ఇవాళ రిలీజ్ చేశారు, సర్పంచులకి రిలీజ్ చేయలేం. మరి తెలంగాణలో ఎంత మట్టికి మీరు అక్కడే తెలిసిపోతాను మీరు ఎలా పాక్షికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుల్ని, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఎలా చూస్తాను అనేది అక్కడే తెలుస్తాను. కానీ ఒకటి, జిల్లాలు ఏర్పాటు చేయటం అనేది మంచి కార్యక్రమం, జిల్లాలు ఏర్పాటు చేయటం అనేది మంచి కార్యక్రమం. కానీ అందులో రాజకీయాలు చూడకూడదు. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో, బ్రిటిష్ పరిపాలన పద్ధతిలో 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లా గౌరవ వేతనం. ఆ డబ్బు ఇవ్వకపోతే బలోపేతం చేసినట్టు కదా. నీకు ఫండ్స్ డెవలప్మెంట్ మీ 14th ఫైనాన్స్ ఫండ్స్ ఎగ్జాంపుల్ చెప్పానన్నా. ఎస్ఎఫ్సి చేశారా? మీరు ఎస్ఎఫ్సి చేశారా? ఎంతమంది తెలంగాణలో ఎస్ఎఫ్సి వేసి ఫండ్స్ ఇచ్చారా? లేకపోతే తలసరి గ్రాంట్ ఇచ్చారా? ఆర్ఆర్ఎం ఇచ్చారా? మీరు ఆర్డబ్ల్యూఎస్ కింద నిధులు ఇచ్చారా? ఏమీ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ ఫండ్స్ ఏవి కూడా మేము ఏవైతే కోట్ చేసామో ఫండ్స్ ఏవి కూడా వాళ్ళకి చేరలేదు. జగన్నాథం గారు, విద్యుత్ బిల్లులు మా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదు మేము గ్రామ పంచాయతీలు, సర్పంచులు. కానీ తెలంగాణలో మీరు కట్టాల్సిందే అని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పి గోల్డ్ లోన్ కొట్టి 14th ఫైనాన్స్ నుంచి డబ్బులు లాక్కుని కట్టేస్తున్నారు. రాధాకృష్ణ గారు, గ్రామం డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఈ ట్యాక్స్లు, వాటర్ ట్యాక్స్ కానీ, కరెంట్ ఇది కానీ, ఒక్క నిమిషం ఇవి తప్ప, సిస్టాన్ని ఫాలో చేయడం తప్ప, ఒక డిసిప్లిన్ నేర్పించడం తప్ప, ఇది అటువంటి తప్పులేదు. మీరు ఏంటంటే ఇంకా మా ఆంధ్రాలో అన్న పన్నులు తెలంగాణలో ఆదిలాబాద్ లో ఏ ట్యాక్సులు కడతారా? జిల్లాలో తీసుకున్నారు. మన ప్రణాళిక కేవలం పేపర్ ప్రకటనల వరకే పరిమితమైన, ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ కూడా రాలేదు. సమాధానం చెప్పమనండి. తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. అందుకనే మీరు పంచాయతీలకి, సర్పంచులకి మట్టికి కేసీఆర్ గారు అన్యాయం చేస్తున్నారు. ఆ విషయం నేను కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప ప్రాక్టికల్ జరుగుతున్న విషయాలు మేము ఎవరికి ఇచ్చాం? మేము కాంట్రాక్ట్లకు ఇచ్చారా? తీసేసుకున్నారు. ఇంకా రమేష్ గారు చెప్పండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి సార్. వరప్రసాద్ గారు చెప్పండి. మీ ఎన్టీవీ ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తే చాలా బాధగా ఉంటుంది సార్.
రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన సాక్షి ద్వారానే అబద్ధాలు ప్రచారం జరగాలి. ఆయన బాధకు అర్థం ఉందండి. సాక్షి ద్వారానే అబద్ధాలు, అసత్యాలు, దుష్ప్రచారాలు. లోకేష్ చంద్రబాబు గారి మీద అలిగాడు ఏంటంటే మంత్రి పదవి ఇవ్వలేదని, అందుకని చెప్పి ఆయన బ్రహ్మోత్సవాలకు రాలేదు, లేకపోతే శిక్షణ తరగతులకు రాలేదు. ఏదో ఈ కాకమ్మ కబుర్లు చెప్పాలి. సాక్షి పేపర్ టీవీ ఉంది, మీరు అసత్యాలు ఎన్టీవీ ఉన్నంతలో వాస్తవాలు చెప్పొద్దు. చౌదరి గారు పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏం బాధపడద్దు బ్రదర్. మీ సాక్షి టీవీ, మీ సాక్షి పేపర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని చెప్పి అన్ని టీవీలు, అన్ని పేపర్లు అలా చేస్తున్నారు. ఆయన అసత్యాలు చెప్పే కాపీ రైట్, అవినీతి చేసే కాపీ రైట్ శారద గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ మార్నింగ్ లైవ్ షో. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.